మున్సిపల్ ఎన్నికలపైన సీఎం రేవంత్ హాట్ కమెంట్స్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుంది అంటూ కమెంట్స్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ మరియు బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ ఉంటుంది అంటూ సీఎం తెలిపారు. మున్సిపల్ పోరులో గ్రౌండ్లో బలంగా కనిపించిన బీజేపీ మరియు బీఆర్ఎస్ ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో అయితే కాంగ్రెస్ ఓటు బ్యాంకు తక్కువే అంటూ పట్టణ ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మెజారిటీ సీట్లు పల్లె జనం ఇచ్చారు. ఈ ఎన్నికల బరిలో ప్రధానంగా త్రిముఖ పోటీ జరుగుతుంది. ఈ త్రిముఖ పోటీలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, అదేవిధంగా ఈనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మధ్యలో దాదాపుగా త్రిముఖ పోటీ జరుగుతూ ఉన్నది. అక్కడక్కడ మిగతా పార్టీలు ఉన్నా ప్రధానంగా ఈ 3 రాజకీయ పార్టీల మధ్యలోనే ఈ ఎన్నికల వాతావరణం మోహరించి ఉన్నది. ఈ ఎన్నికల బరిలో ప్రధానంగా త్రిముఖ పోటీ జరుగుతుంది. ఈ త్రిముఖ పోటీలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, అదేవిధంగా ఈనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మధ్యలో దాదాపుగా త్రిముఖ పోటీ జరుగుతూ ఉన్నది. అక్కడక్కడ మిగతా పార్టీలు ఉన్నా ప్రధానంగా ఈ 3 రాజకీయ పార్టీల మధ్యలోనే ఈ ఎన్నికల ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, మున్సిపల్ ఎన్నికల్లో ఇటు త్రిముఖ పోటీ ఉంటుంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఎన్నికల ప్రచారం అయితే ముగిసింది. దాంట్లో భాగంగా ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పలు కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో ముఖ్యంగా ఏదైతే గతంలో బీజేపీ దాదాపు 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది దేశవ్యాప్తంగా. ప్రస్తుతం తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 10 సంవత్సరాలు పరిపాలించింది. సో ప్రస్తుతం ఈ 2 సంవత్సరాలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా అటు బీజేపీని ఇటు బీఆర్ఎస్ని పెద్ద ఎత్తున, అంటే వాళ్ళు చేసినటువంటి 12 సంవత్సరాలకు సంబంధించి పనులు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ చేసినటువంటి 10 సంవత్సరాల్లో తెలంగాణకి ఏం చేశారు అనేది వివరిస్తూ పెద్ద ఎత్తున ఆయన దాదాపు 1 గంట సేపు ప్రెస్ మీట్లో మాట్లాడారు. చాలా కీలక విషయాలు కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ త్రిముఖ పోటీ ఉంటుంది, అంటే 3 పార్టీల మధ్య పోటీ ఉంటుంది అనేది ఆయన స్పష్టంగా గుర్తు చేశారు. ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ మాత్రం, అంటే బీఆర్ఎస్ ఇటు బీజేపీని కౌంట్లోకి తీసుకోకుండా మరి కాంగ్రెస్ ఎందుకు ఇంత, అంటే ముఖ్యంగా ప్రధాన పార్టీ అని ఎందుకు చెప్తుంది అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. దాంతోపాటు ఇక్కడ కేటీఆర్ అన్ని ప్రసంగాల్లో కూడా బీజేపీ ఎక్కడ మాకు పోటీ కాదు, అటు మాకు పోటీ అంతా కాంగ్రెస్ తోటే అంటూ కూడా కేటీఆర్ అయితే ప్రసంగాల్లో మొత్తం కూడా అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో తిరుగుతున్నప్పటి నుంచి కూడా ఆయన చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎన్నికల్లో మొత్తం కూడా అన్ని జిల్లాలకు సంబంధించి ఇటు వరంగల్లో కావచ్చు, ఇటు సిరిసిల్లలో కావచ్చు, మొత్తం పోయిన దగ్గరల్లా కూడా ఇక్కడ మాకు ప్రధాన ప్రతిపక్షం, ప్రధానంగా మేము విమర్శించేది ఇటు ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలను ఎండగడుతూ కూడా ఆయన ప్రసంగాలు ఉన్నాయి. దాని తర్వాత ప్రస్తుతం ఈరోజు ఆయన సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కనుక చూస్తే 3 పార్టీలకు కూడా పెద్ద ఎత్తున, అంటే 3 పార్టీలకు సంబంధించి కూడా కార్యకర్తలు కావచ్చు, అలాగే ఓటింగ్ శాతం కావచ్చు, ముఖ్యంగా దీనికి సంబంధించి పలు కీలకంగా మరి ఈ త్రిముఖ పోటీ ఎందుకు ఉంటుందనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. దాంట్లో అయితే గతంలో ఇటు కాంగ్రెస్ ఓటు బ్యాంకు తక్కువే ఉందని తెలుస్తుంది. అంటే దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? అయితే గతంలో ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్ జరిగినాయో అప్పుడు కడాఖండిగా కాంగ్రెస్ ప్రభుత్వం మేము దాదాపు 2 సంవత్సరాల్లో చాలా సంక్షేమ పథకాలు చేశాము. చాలా, అంటే సన్న బియ్యం కావచ్చు, గ్యాస్ కావచ్చు, మహిళలకు ఫ్రీ బస్ కావచ్చు, రేషన్ కార్డులు ఇవ్వడం కావచ్చు, పెద్ద ఎత్తున అన్నిటికి కూడా వాళ్ళు ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున కూడా దాదాపు 7,000 నుంచి 8,000 మంది సర్పంచులు గెలిచారు. సో అక్కడ కాన్ఫిడెన్స్ చూపించినటువంటి కాంగ్రెస్ పార్టీ, అంటే ముఖ్యంగా కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీకి ఇటు మున్సిపాలిటీలలో అలాగే జిహెచ్ఎంసీ క్యాడర్లో కూడా జిహెచ్ఎంసీలో కూడా పెద్దగా సీట్లు లేవు. దాదాపు బీఆర్ఎస్కు అలాగే బీజేపీకి సీట్లు ఉన్నాయి. సో కాంగ్రెస్కు ఎక్కడ కూడా ఈ ఈ పట్టణ పరిధిలో ఎక్కడ కూడా ఓటింగ్ శాతం అనేది లేదు. ఆ ఓటింగ్ శాతం అనేది ఇటు బీజేపీకి అటు బీఆర్ఎస్కు ఉంది కాబట్టి మరి ఈ వ్యాఖ్యలు చేశారా ఏంటి అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఏదైతే చేవెళ్ల సభలో కూడా ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా రంజిత్ రెడ్డికి ఇస్తానని చెప్పడం కూడా దీని వెనుక, ఎందుకంటే ఇక్కడ సిటీలో ముఖ్యంగా సిటీ అంతటా కూడా ఇటు మున్సిపాలిటీలలో కనుక పెద్ద ఎత్తున కాంగ్రెస్ సీట్లు వస్తే సో ఆ మున్సిపల్ శాఖను కూడా ఆయనకి ఇస్తాను అని చెప్పేసి కూడా ఆయన మంత్రిగా ఇస్తానంటూ కూడా చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రస్తుతం మున్సిపాలిటీలలో అన్ని 10 జిల్లాలకు సంబంధించి మున్సిపాలిటీలలో ఇక్కడ జిహెచ్ఎంసీలో కూడా పెద్ద ఎత్తున ఓట్లను సేకరించే పనిలో రేవంత్ రెడ్డి పడ్డాడని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ త్రిముఖ పోటీ ఉంటుంది అని చెప్పడానికి అంటే అంత కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నారంటే ఇక్కడ సిటీలలో అంత కాంగ్రెస్కి పట్టు లేదు అనేది స్పష్టంగా కనబడుతుందని చెప్పుకోవచ్చు అమూల్య. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 11న పోలింగ్ ఏదైతే జరుగుతుందో దాంట్లో కూడా మరి ఎవరెవరికి ఎన్నెన్ని సీట్లు వస్తాయి ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది అమూల్య. అంటే మరి ఇప్పుడు ఈ త్రిముఖ పోటీ నేపథ్యంలో చూసుకుంటే ఓటు చీలిక ఎవరికి ఎక్కువ లాభం చేకూర్చే అవకాశం ఉంది సతీష్? ఏదైతే గతంలో సర్పంచ్ ఎలక్షన్స్లో ఒక క్లారిటీతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అయినా అటు బీజేపీ పార్టీ అయినా ఇటు బీఆర్ఎస్ పార్టీ అయినా అంటే ఇన్ని సీట్లు వస్తాయని వాళ్ళు ఇది చేసుకోగలిగారు. ప్రస్తుతం అన్ని జిల్లాలకు సంబంధించి ఏదైతే 117 మున్సిపాలిటీలు ఉన్నాయో దానికి సంబంధించి కూడా ఇప్పటికే 90% మేర కాంగ్రెస్ పార్టీకి సీట్లు రావాలని అందరికీ కూడా దాదాపు 17 మంది ఇన్ఛార్జ్ మంత్రులకు అంటే 17 మంది మొత్తం కూడా ఛార్జ్ షీట్ ఇచ్చారు. అంటే ప్రతి జిల్లాకి కూడా ఒక ఇద్దరిని కలిపి మొత్తం కూడా మంత్రులకు ఇన్ఛార్జులుగా ఇచ్చారు. సో వాళ్ళందరికీ కూడా టార్గెట్స్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా మరి ఈ వ్యాఖ్యలు చేయడం కూడా కొంత చర్చనీయాంశంగా మారినాయి. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మా కాంగ్రెస్కు ఇక్కడ పట్టణాల్లో ఓటింగ్ వస్తుందా రాదా అనేది ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో దాంట్లో అంటే ఆ ఓటింగ్ పడడానికే దానికి సంబంధించి ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన కావచ్చు, కొన్ని స్కూల్స్ కొన్ని కాలేజీలు మొత్తం కూడా అభివృద్ధి పనులు హాస్పిటల్కి సంబంధించి శంకుస్థాపనలు అన్నీ కూడా ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఈ గత 15 రోజుల నుంచి కూడా దాదాపు జిల్లాల పర్యటనలో భాగంగా అన్నీ కూడా ఇంటిగ్రేటెడ్కి సంబంధించి మొత్తం కూడా శంకుస్థాపనలు చేసుకుంటూ వచ్చారు. సో మరి ఇవన్నీ చూసినటువంటి ప్రజలు మరి ఎటువైపు ఏ పార్టీ వైపు ఉంటారనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సో మరి ఎన్నికల్లో ఎవరు పైచేయి సాధిస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే ప్రస్తుతం చూసుకుంటే సర్పంచ్ ఎన్నికల్లో వచ్చిన గ్రామీణ మద్దతు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో రాలేదు అంటూ కూడా ఒక వైపు నుంచి వినిపిస్తుంది. దీని గురించి ఏమంటారు? అయితే ముఖ్యంగా గతంలో ఏదైతే మున్సిపల్ శాఖగా మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఈ మున్సిపల్లో పెద్ద ఎత్తున కొంత బలం ఉంది. ఆయనకు సంబంధించి ముఖ్యంగా మున్సిపాలిటీలకు సంబంధించి కావచ్చు, మున్సిపల్ శాఖకు సంబంధించి కూడా ఆయన గత 10 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ఆయన ఆ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన కొంత అనుకూలత ఉంది అనేది భావించి మరి వ్యాఖ్యలు చేశారా, లేకపోతే ఇటు దాదాపు 4 సీట్లు ఉన్నటువంటి బీజేపీ కూడా దాదాపు 40-50 సీట్లు సంపాదించిన పరిస్థితి ఉంది. సో దాంతో మరి అంటే బీజేపీకి ఇటు బీఆర్ఎస్కి కూడా క్యాడర్ ఉంది, కొంతమంది అభ్యర్థులు బలంగా ఉన్నారు అని చెప్పేసి ఈ వ్యాఖ్యలు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా బీజేపీ పోటీలో ఉంది అని కూడా ప్రస్తుతం ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో కనబడతా ఉంది. దాంతోపాటు మరి బీఆర్ఎస్ని కార్నర్ చేస్తున్నారు. అంటే పోటీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాంట్లో ముఖ్యంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తుంది అనే వర్షన్కి వచ్చిందా ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫలితాలు ఎలా వస్తాయి అనేది కూడా ఇక్కడ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది అమూల్య. రైట్, థ్యాంక్ యూ సతీష్. మున్సిపల్ ఎన్నికలపైన ఇటు సీఎం రేవంత్ హాట్ కమెంట్స్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుంది అంటూ కమెంట్స్ చేశారు. కాంగ్రెస్ బీజేపీ మరియు బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ ఉంటుంది అంటూ సీఎం తెలిపారు. మున్సిపల్ పోరులో గ్రౌండ్లో బలంగా ఇటు బీజేపీ మరియు బీఆర్ఎస్ కనిపించింది. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో చూసుకుంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ చాలా తక్కువగానే ఉంది. పట్టణ ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి కాంగ్రెస్ సర్వ ప్రయత్నాలు చేస్తుంది. సర్పంచ్ ఎన్నికల్లో చూసుకుంటే కాంగ్రెస్కు మెజారిటీ సీట్లు పల్లె జనం అయితే ఇచ్చారనే చెప్పాలి.